కొంచెం అయినా బుద్ధి ఉండాలి. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారని, ఆ గ్రూపులకి రియాక్ట్ అయ్యి ఎమోజీస్ పెట్టారని చంపుకోవడం ఏంటి? ఎవరైనా మొఖం మీద తిడితే వాళ్ళు ఫీల్ అవుతారో లేదో తెలియదు, కానీ ఇలాంటి గ్రూపుల్లో ఏవైనా ఒక మెసేజ్కి రియాక్ట్ అయితే చాలు వాళ్ళ మీద పగ పెట్టుకుని ఇంకా శత్రువులే వాళ్ళకి జీవితాంతం. ఇంకా వాళ్ళు అంత దారుణంగా తయారయ్యారు. అందరూ సూర్యాపేటలో కుల సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి, రాములు అనే వ్యక్తి ఇద్దరు నిలబడ్డారు అపోనెంట్. ఈ రాములు అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈయన శ్రీనివాస్ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశాడు, పద్మశాలి కుల సంఘం బాధితులు అనే వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి నన్ను రాములు అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, ఈ ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పి చాంతాడంత మ్యాటర్ రాసి పెట్టాడు ఆ గ్రూప్. మరి గ్రూప్ అంటే అందరూ ఉంటారు కదా, పద్మశాలి సంబంధించిన ఆ సూర్యాపేట చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉండే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఇది కింద ఈ మెసేజ్ కింద కృపాకర్ అనే వ్యక్తి చప్పట్లు కొడుతూ రియాక్షన్ ఎమోజీ పెట్టాడు. అంతే, అయిపోయింది. ఇంకా అక్కడ రియాక్షన్ పెట్టడం పాపం. అక్కడికి వెళ్ళి రాములు అనే వ్యక్తి, రాములు అనే తన కొడుకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సన్నిహితులందరూ కూడా కలిసి ఏం చేశారంటే కృపాకర్ అనే వ్యక్తిని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేలోపు అతను చనిపోయాడు. జస్ట్ వాట్సాప్ మెసేజ్ రియాక్షన్. ఎందుకు అంత కోపం, అంత పగ? ఏవైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఆల్రెడీ అది కుల సంఘం ఎన్నికలు అంటే పెద్దలందరూ ఉంటారు, వాళ్ళకి చెప్పి మాట్లాడుకోవాలి. జస్ట్ ఎమోజీ రియాక్షన్ పెట్టినందుకు అక్కడ వరకు పోయింది. చూడండి మరి ఈ వాట్సాప్ మెసేజ్లు ఎంత దారుణానికి దారి తీస్తున్నాయంటే, ఏదైనా ఒక మెసేజ్ పెడితే దానికి రియాక్షన్ పెట్టే ముందు కూడా మీరు ఆలోచించుకుని పెట్టండి. ఎందుకంటే ఇలాంటి దారుణాలు ఈ మధ్యన చాలా చూస్తూనే ఉన్నాం మనం. చిన్న చిన్న విషయాలకి చంపేసుకోవడం అంత ఈజీగా అయిపోయింది అందరికీ.